ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. కేవలం దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుంచుకోండి, సూర్యుడు అస్తమించే లోపే మీకు కోపం, ఎవ్వరి మీద కోపం ఉండకూడదు. వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోవాలి. ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే మనకు ఏ సమస్యలు, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు రాకుండా తండ్రి జాగ్రత్తగా చూసుకుంటాడు. తండ్రి చెప్పిన మాటలు, తండ్రి చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా మనం ఆసక్తిగా చేస్తేనే మన ఎడల తండ్రి కూడా ఆసక్తి చూపిస్తాడు. అలాగే ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎగ్జామ్స్ కోసం అందరూ ప్రార్థించమని అడిగారు. మీ పిల్లలకి మీరు నేర్పించండి, అలవాటు చేయండి. దేవుని జ్ఞానం అడగమని చెప్పండి. తండ్రి జ్ఞానమే. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ కావాల్సింది జ్ఞానమే, జ్ఞాపక శక్తి కావాలి. ఆ జ్ఞానం, తండ్రి ఇచ్చే జ్ఞానంతోనే జ్ఞాపక శక్తి ఉండిద్ది కదా. ప్రతి ఒక్కరికి ప్రార్థన అలవాటు చేయండి. ఒక 2 నిమిషాలైనా ప్రార్థన చేసుకున్నానా, కానీ దేవుని జ్ఞానమే అడుగు. అయ్యా, ఈలోక జ్ఞానంతో నేను రాస్తే ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను, కానీ మీరిచ్చే జ్ఞానం అయితేనే నేను ఖచ్చితంగా పాస్ అవుతానయ్యా అని ఈ 2 ముక్కలు పిల్లలు అడగమని పిల్లలకు అలవాటు చేయండి. వాళ్ళకి మనం చెప్తేనే కదా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళని కూడా వీలైతే ప్రార్థనలో ఏకీభవించమని చెప్పండి. ప్రతిరోజు మనం ఎగ్జామ్స్ కోసం కూడా ప్రార్థనలో పెడతాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి ఇంతమంది, ఇన్ని దేశాల్లో, ఇన్ని ఊర్లలో, ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని పట్టణాల్లో నా ప్రభు, ఇంతమంది జనాభాలు మా మీద నా ప్రభు ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి మేమెంత, మాకున్న అర్హత ఏముందయ్యా? మీ రక్తంలో మమ్మల్ని కడగడానికి, మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చడానికి నా ప్రభు, మా మీద మీకు శ్రద్ధ కలిగిన తండ్రి, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ మాకు మీ కృప తోడుగా ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో నా ప్రభు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ప్రతి ఒక్కరు నా తండ్రి, వారి కుటుంబంలో మీ బిడ్డలు కానీ, మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలు కానీ, మా బిడ్డలు కానీ, మా కుటుంబస్తులు కానీ గడిచిన ఈ దినంలో నా ప్రభు తెలుసో తెలియకో మీ మనసు గాయపడేలా నా ప్రభు ప్రవర్తించుంటే, మా క్రియల వల్ల మీ మనసు గాయపడుంటే నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, ఇంత క్షేమంగా, ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని కాపాడుతుంటే మా క్రియల వల్ల, మా ప్రవర్తన వల్ల, మా ఆలోచనల వల్ల మీ మనసు గాయపరుస్తున్నాం నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభా మేము చేసిన తప్పులు దయతో క్షమించండి నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడ్డా సరే వారి వల్ల నా తండ్రి వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి నా తండ్రి వారితో ప్రేమగా ఉండే హృదయాల్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే, బాధ పెట్టినా సరే వారి మీద నా ప్రభు మాకు కోపం కలగలేవద్దు నా తండ్రి. కోపపడుడి కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించే లోపే మీ కోపం పోవాలి, తీసివేసుకోవాలని మీరు చెప్పారయ్యా. మీ మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకుని నా తండ్రి వారితో సమాధానపడి, వారిని మనస్ఫూర్తిగా క్షమించి నా ప్రభు వారితో సమాధానపడే హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా ప్రభు. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రి వాళ్ళం నా ప్రభు. అజ్ఞానుల వలె సమయాన్ని పోగొడుతున్నాం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి
సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు కలువరి సిలువలో ఇంకాసేపు ఉంటే ప్రాణం పోయి ధనంగా కూడా నా ప్రభా వారి మీద జాలి పడ్డారు, వారి మీద కనికర పడ్డారు, వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత ప్రేమ నా ప్రభా, ఎంత జాలిగల దేవా, మీకే స్తోత్రమయ్య. అదే మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ జాలిగల మనసు, కరుణగల మనసు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కనికరపడు వారు తండ్రి, వారు కనికరం పొందుదురని చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. కనికరము కలిగిన మనసులు మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన నా ప్రభా మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు ఉంటే ఒకవేళ అవి తీసివేసి నా తండ్రి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా కుటుంబస్తులతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే బయట వాళ్ళతో, ఇరుగు పొరుగు వారితో మేమెలా సమాధానంగా ప్రేమగా ఉండగలం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి కుటుంబస్తులతో వారు సమాధానంగా ఉండాలి. నెమ్మది కలిగిన కుటుంబాలు బిడ్డలకు నా ప్రభ ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తుల్ని యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. బిడ్డల అపవాది బంధకాల నుంచి విడిపించిన ప్రభ మీ శాంతి, సమాధానం, మీ రక్షణ కంచె కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభ ఆత్మీయంగా వెనుకబడిపోతున్నారు, ఆత్మీయంగా అమ్మ నేను బలపడాలమ్మా, నా కుటుంబంలో నేనొక్కదాన్ని నా తండ్రిని తెలుసుకున్నాను, ఇంకా నా కుటుంబస్తులు ఎవ్వరూ రక్షణ పొందలేదు, అందరూ రక్షణ పొందేలా ప్రార్థించమని ఎవరైతే అడిగారు నా ప్రభ ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. వారి హృదయాన్ని పట్టుకుంది మీరే నా ప్రభ, వారిని పట్టి నా తండ్రి వారి కుటుంబస్తుల్ని మార్చమని అడుగుచున్నామయ్యా. మా కళ్ళ ముందే వాళ్ళు నశించిపోతుంటే, మా కళ్ళ ముందే నా ప్రభ దారి తప్పిపోయి అపవాది చేతిలో పడిపోతుంటే నా తండ్రి తట్టుకునే శక్తి నా ప్రభ, ఆ హృదయాన్ని మీరు మాకు ఇవ్వలేదు నా ప్రభ. జాలిగల దేవ, ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ నా ప్రభ మిమ్మల్ని తెలుసుకోవాలి, మీ ప్రేమ, మీ గొప్పతనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది వారి హృదయాలు నా ప్రభ మీకు సమర్పించిన తండ్రి వారు చేసిన ప్రతి పాపాన్ని మీ రక్తంలో కడుగుకునే అవకాశాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకే స్తోత్రమయ్య. బిడ్డలందరూ మారాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆ కుటుంబం మొత్తం మారాలని, రక్షణ పొందాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో బిడ్డల వైపు చూసి ప్రతి ఒక్కరి ఆశ తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇంకా సమస్యలు నా ఇంట్లోనే ఉన్నాయి, ఇంకా అనేక అవసరతలు ఉన్నాయి, ఇంకా మాకు సమాధానం లేదు, ఈ కష్టాల నుంచి ఎప్పుడు మేము బయటపడతాం అని ఎవరైతే బాధపడుతున్నారు, ఎవరైతే నా ప్రభ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒక్క దినంలోనే నా ప్రభ సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తిపాస్తులు, అంతస్తులు, బిడ్డల్ని, కన్న బిడ్డల్ని నా ప్రభ పేరు, ప్రతిష్ట, గౌరవ, మర్యాదలు అన్నీ ఒక్క దినమందే పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు యోబు గారు నా తండ్రి. అయినా సరే ఒక్క మాట మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదయ్యా, ఒక్క పలుకు కూడా పలకలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకి స్తుతి కలుగునగాక అన్నాడు. ఎంత గొప్ప మాట నా తండ్రి, ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చారయ్యా యోబు గారికి, ఎంత గొప్ప ధైర్యం ఇచ్చారు నా తండ్రి. అదే ధైర్యాన్ని నా ప్రభ ఎవరైతే భయపడుతున్నారు, ఎవరైతే సమస్యల గుండానే వెళ్తున్నారు, ఎవరైతే నా ప్రభ అయ్యో ఇంకా నా బ్రతుకు, నా కుటుంబ పరిస్థితి మారట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, నా కుటుంబం కోసం నా భర్త ఎంతో కష్టపడుతున్నాడు, మాకు ఎవరి సపోర్టు లేదని ఎవరైతే బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారంత నీతిపరులు, ఆయనంత యథార్థవంతులం కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రమయ్యా. బిడ్డలు ఎవరైతే సమస్యలు చూసి భయపడుతున్నారో నా తండ్రి, ఎవరైతే ఇంకా శ్రమల గుండా వెళుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి మీ ధైర్యాన్ని, మీ ఎడల విశ్వాసాన్ని బిడ్డలకి నూతనంగా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి చదువుకునే బిడ్డలు నా ప్రభా, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా తండ్రి, ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎవరైతే నా ప్రభా ప్రిపేర్ అవుతున్నారు, రాయబోతున్నారు, రాస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. ఏదో ఒక జ్ఞానంతో బిడ్డలు రాస్తే ఖచ్చితంగా బిడ్డలు ఫెయిల్ అవుతారని, ఒకవేళ పాస్ మార్కులతోనే పాస్ అవుతారు, కానీ ఇక అంతకన్నా ముందుకు వెళ్ళలేరు నా తండ్రి. బిడ్డలకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక జ్ఞానాన్ని తీసివేసిన ప్రభా, మీ జ్ఞానాన్ని సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడు సొలొమోన్ మహారాజు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు చురుగ్గా ఉంటారని, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చదివిన ప్రతిదీ గుర్తుంచుకుంటారు. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి కష్టపడి చదవాలనే ఆసక్తి బిడ్డలకు కలిగింది నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభా సోమరితనం పోయింది నా ప్రభా. మీరు జ్ఞానం ఇస్తేనే ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా కష్టపడాలి, ప్రతిదీ కూడా గ్రహింపు బిడ్డలకు వచ్చింది నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభా ప్రతి సబ్జెక్టులు, ప్రతి ఎగ్జామ్స్లో మీ బిడ్డలే ముందుంటారయ్యా. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి పేపర్ ఎంత టఫ్గా వచ్చినా సరే పిల్లలు ఈజీగా రాస్తారు నా తండ్రి. మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభా, ఎవరైతే నా తండ్రి ఇంకా ఆసక్తి పెట్టకుండా ఇంకా ఎవరైతే వెనకబడిపోతున్నారో ప్రతి ఒక్కరి మీద మీరు దృష్టి పెట్టగలరు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీరు మాత్రమే దృష్టి పెట్టగలరు. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు మాత్రమే కదిలించగలరు నా తండ్రి. ప్రతి ఒక్కరికి చదువు మీద ఆసక్తి కలగాలంటే నా ప్రభు, శ్రద్ధ కలగాలంటే నా తండ్రి, బిడ్డలు కష్టపడే మనసు రావాలంటే అది మీరిస్తేనే నా ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ కృప అనుగ్రహించి మీ జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభా. ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్స్ రాసిన ప్రభు, మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకొని ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేది మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మీ జ్ఞానం లేకుండా, మీ తోడు లేకుండా, మీ కృప లేకుండా ఎంత కష్టపడ్డా నిద్రాహారాలు మానుకుంటా సార్ బిడ్డలు నా ప్రభా అంతకు మించి ముందుకు వెళ్ళలేరు నా తండ్రి. మీరు నడిపిస్తేనే నా ప్రభా బిడ్డలు నా తండ్రి ముందుకెళ్ళగలరు నా ప్రభు. మంచి భవిష్యత్తు మీరు ఏర్పాటు చేసే ఉంటారయ్యా. ఆ భవిష్యత్తు దాకా బిడ్డలు నడవాలంటే వారి హస్తాలు మీరు పట్టుకుంటేనే కదా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే ఎవరైతే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కష్టపడే మనసు అయితే ఉంది, కష్టపడే ఓపిక అయితే ఉంది, కానీ పని లేదు అని నా ప్రభు, పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడు. తెలుసో తెలియకుండా ప్రభా ఏదైనా విషయంలో మీ మాట చొప్పున నడుచుకోకుండా మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. ఏదో ఒక జ్ఞానం వెరితనవేగా నా తండ్రి. ప్రతి ఒక్కరి బలహీనతలు మీకు తెలుసు నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. వారికి కావలసిన నా ప్రభు, వారు చేయదగిన పని, చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా ఇంకా కుటుంబాల్లో రక్షణ పొందకుండా ఉన్నారో నా తండ్రి, ఇంకా ఎవరైతే లోకంలోనే జీవిస్తున్నారో, ఇంకా ఎవరైతే నా ప్రభా మీ మాట చొప్పున నడుచుకోకుండా, మీ ఎడల భయం భక్తి లేకుండా నా తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రభా, లోకాన్ని వెంబడిస్తున్నారు, ప్రతి ఒక్కరి వైపు మీరు చూడండి. మా చుట్టుపక్కల వాళ్ళే నా తండ్రి నశించిపోతున్నారయ్యా. నశించిపోతున్న ఆత్మలు మా కళ్ళ ముందే నశించిపోతుంటే మేము చూడలేని పరిస్థితి నా తండ్రి. ఆ హృదయాన్ని ఇచ్చింది మీరే నా ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు మీతో పాటు నా ప్రభా మీరాకడ సమయంలో ప్రతి ఒక్కరు ఎత్తబడాలన్నదే కదా నా ప్రభా మీ ఆశ నా తండ్రి. జరగలదే ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకోండి. మేం చెప్తే వాడు వినరు నా తండ్రి, మా మాట లక్ష్య పెట్టరయ్యా. కానీ ఆ హృదయాలు మీరు కదిలిస్తేనే, ఆ హృదయాలు మీ వైపు తిప్పితేనే నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే యవనస్తులు ఉన్నారో, యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో ఉన్నారు నా తండ్రి, లోకంలోకి జారిపోతున్నారు. మీ ఆరాధనలోనే బిడ్డలు ఉంటున్నారు, కానీ అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చెయ్యొద్దన్నారయ్యా. కానీ బిడ్డలు అదే చేస్తున్నారు నా తండ్రి. బిడ్డలకు ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి.
ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి. ఎవరైతే యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, లోక ఫ్యాషన్లో బ్రతుకుతున్నారు నా తండ్రి, అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డలు ఏదైతే మీరు వ్యర్థమని చెప్పారు ఆ వ్యర్థమైనదే బిడ్డలకు నా ప్రభు ముఖ్యమైనదిగా బిడ్డలు బ్రతుకుతున్నారు నా తండ్రి. వారి మనోనేత్రాలను మీరు తెరిచి నా తండ్రి ఒక గద్దెంపు చేసైనా సరే నా ప్రభు వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు దారి తప్పిస్తున్నారో బిడ్డల్ని మొదట వారి హృదయాలు మీరు గద్దించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవ్వనస్తుడు యోసేపు వలె నా ప్రభు పాపము చేయకుండా పారిపోయే మనసు అమ్మా ఎవ్వరూ ఉండకపోవచ్చు, ఎవ్వరు మనం చేసి తప్పు చేస్తే ఎవరు చూడకపోవచ్చు, కానీ నా తండ్రి ఉన్నాడమ్మా. నేను ఈ తప్పు చేస్తే నా తండ్రి మనసు గాయపడింది, నా తండ్రి మనసు గాయపడే పని నేను ఎలా చేయగలంతా నేను పారిపోయాడు తండ్రి. అదే మనసు ప్రతి యవ్వనస్తులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవ్వనస్తుని తగ్గింపు దీన మనసు నా ప్రభు ఎస్తేరు వలె ప్రతి ఒక్కరి కింద ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చిన అతను ప్రతి ఒక్కరికి లోబడి నా ప్రభు తగ్గింపు కలిగి జీవించే హృదయాన్ని ప్రతి యవ్వనస్తునికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, బిడ్డలకి మేలు కలగాలంటే మీ కాడిని మోయమని మీరు చెప్పారు నా తండ్రి. ఆ మాట ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోవాలి నా ప్రభు. అది మీకు మాత్రమే సాధ్యం. మేము ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా మా మాట లక్ష్య పెట్టారు నా తండ్రి. కానీ ఆ గద్దింపు మాట మీ దగ్గర నుంచి వస్తుంది నా ప్రభు. బిడ్డలకు జాగ్రత్తగా ఉంటారు నా తండ్రి. ఆ గద్దింపు మీరు చేస్తేనే నా ప్రభు బిడ్డలు నా తండ్రి ఒక క్రమ పద్ధతిలో పెరుగుతారు నా ప్రభు, జీవిస్తారు నా తండ్రి. ఆ గద్దింపు ఆ హృదయం మీ దగ్గర నుంచి వస్తేనే నా తండ్రి ఈ లోకాన్ని అసహించుకుంటారు నా ప్రభు. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ తల్లిదండ్రులైతే నా ప్రభ వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పారు నా తండ్రి. మీరు ఘనంగా ఎంచింది నా ప్రభ బిడ్డలు నిర్లక్ష్యంగా చూడకుండా నా తండ్రి వారి దృష్టిలో కూడా ఘనమైనదిగా బిడ్డలకు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహ వయసు దాటిపోతుందమ్మా, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారు అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అవ్వాలి అప్పుడు చూద్దాంలేని నా ప్రభు వివాహ వయసు దాటిపోయేదాకా నిర్లక్ష్యం చేశారేమో. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా ప్రభ ఎన్ని కష్టాలు వచ్చినా సరే బిడ్డలు విడిపోరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఎవ్వరు వారిని విడదీయారయ్యా. మీరు జతపరిస్తేనే నా ప్రభ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇద్దరు కలిసే ఎదుర్కొంటారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే మరణించే వరకు కూడా ఇద్దరు నా ప్రభ ఒకరికొకరు తోడుగా ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉంటారు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభ మీ దయ వల్ల వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాలు ఈ నెలలో ఎవరైతే పెట్టుకున్నారో నా ప్రభ మీరు వివాహాల్లో నా ప్రభ మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. కణాలు పెళ్ళిలో మీరున్నారు కాబట్టి నా ప్రభ ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా నా ప్రభ వారికి అపవాది కానీ వారికి నా ప్రభ ఆ నింద వాళ్ళకి రాకూడదని అవమాన పాలవ్వకూడదని నా తండ్రి మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల ముందు మీరుండి నా ప్రభ వివాహాలు జరిగించమని ఏ లోటు లేకుండా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలు ఎవరెవరైతే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. మాకున్న అనుభవంతో మాకున్న ఈ లోక జ్ఞానంతో మేము వారిని జతపరిచాం కాబట్టి నా ప్రభ బిడ్డలు ఎంతో మంది నా తండ్రి విడిపోయారు నా ప్రభ. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మరలా ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మరొక్కసారి బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన
ప్రతి మేలు ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోనివ్వద్దు నా తండ్రి, మర్చిపోనివ్వద్దు. దావీదు గారికి ఎలాంటి హృదయం అయితే కృతజ్ఞత హృదయం ఇచ్చారు, అదే హృదయాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి ఎన్ని మేలులైతే మీరు చేశారో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వారి మైండ్లో నా ప్రభ జ్ఞాపకం చేసి నా ప్రభ ఆ మహిమ ఘనత మీరే పొందుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డల నా తండ్రి, ఇంకా ఎవరైతే నా ప్రభ గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల తండ్రి, ఆకాశాన్ని నా ప్రభ ఆకాశం నుంచి మీ బిడ్డలకి మన్నాల కురిపించిన తండ్రి నా ప్రభ, అంత ఎండలో కూడా నా ప్రభ బండ నుంచి నీళ్లు తెప్పించిన తండ్రి, మీరు అంత పెద్ద సముద్రాన్ని నోటి మాటతో 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద మీ బిడ్డలు అంత మహా సంగ్రామాన్ని నా ప్రభ అంతమంది జనాంగాన్ని నడిపించిన దేవా, 40 సంవత్సరాలు నా తండ్రి బిడ్డలు అరణ్యము గుండా నడిచినా సరే వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, వేసుకున్న బట్టలు పాతగిలలేదు. అంత శక్తి గల తండ్రి, మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే అసలు నేనేలా జీవించాలి నా తండ్రి దృష్టి ఎదుట? అంత గొప్ప శక్తి గల తండ్రి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న నా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే నేనే పాటిదాన్ని, నాకు నా అర్హత ఏముంది? నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాను కదా, నా తండ్రి దృష్టి నా మీద పడాలంటే నేను ఇంత జాగ్రత్తగా ఉండాలి కదా, నా తండ్రి మాట చొప్పున నేను ప్రవర్తించాలి కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకం వైపు చూడకుండా, మనుషులు చెప్పే మాటలు లక్ష్య పెట్టకుండా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే మనుషుల వైపు మందుల వైపు నేను చూడను. నా తండ్రి పాదాల దగ్గర నేను కనిపెట్టుకొని ఉంటాను. నా ప్రవర్తన, నా చూపులు, నా మాటలు, నా ఆలోచనలు, నా క్రియలన్నీ కూడా నా తండ్రికి ఇష్టంగా నేను మార్చుకుంటాను అనే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం ప్రభు. ఒకవేళ కుటుంబంలో నా తండ్రి ఏదైనా శాపం ఉంటే యేసు నామంలో ఆ శాపాన్ని నా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి, అత్తమామలకు లోపడాలి, అందరితో సమాధానంగా ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండే హృదయాలతో బిడ్డలు నింపి మంచి సాక్ష్యాన్ని మాకు అందించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే మీ దయ వల్ల నా ప్రభు గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రమై మేము అడిగినా కూడా నా తండ్రి బిడ్డల గర్భాలు తెరుస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. మేమెంత, మా భక్తి ఎంత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద కూడా దృష్టి పెట్టి మా ప్రార్థన ఆలకించిన ప్రభా అద్భుత కార్యాలు చేస్తున్న దేవాహం మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేది మీ కృప అనుగ్రహించండి. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే వారి ఆలోచన, వారి హృదయాన్ని, వారి తలంపులన్నీ నా ప్రభ మీ వైపు తిప్పమని అడుగుచున్నాం. మీకు వ్యతిరేకమైన తలంపులు బిడ్డలకి ఆ హృదయం నా తండ్రి రానివ్వద్దు, ఉండనివ్వద్దు నా ప్రభ. మీకు లోబడాలి, మీకు ఇష్టలుగా జీవించాలి, మీ ఎడల భయం భక్తి కలిగే హృదయాన్ని తల్లి గర్భములో ఉన్నప్పుడు ప్రతి శిశువుకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ మరి ఎన్నోసార్లు మిస్క్యారేజ్ అయిందమ్మా, ఎన్నోసార్లు అబోర్షన్ అయిపోయిందమ్మా, ఎన్నోసార్లు అనారోగ్యంతో, ఎన్నోసార్లు నమ్మ గర్భఫలం పొందుకోలేకపోయాం అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డలందరి వైపు చూడండి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ ఏ విషయంలో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తెలుసో తెలియకుండా ప్రభ మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి నిలబెట్టిన ప్రభ మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలను పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. మీరుంటే చాలు నా తండ్రి.
పరమ వైద్యులు మీరుంటే చాలు. ప్రతి ఒక్కరికి నార్మల్ అయితే ఆపరేషన్, ఎవరికి ఆపరేషన్ అవ్వనిపోతున్నా తండ్రి. ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీని పొందుకోవాలి. ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. మీ చిత్తమైతే వారు అడిగిన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మాకు నచ్చిన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. చిన్నపిల్లలంటే మీకు ఎంతో ఇష్టం అన్నారు నా తండ్రి. చిన్నపిల్లల వంటి వారిది పరలోక రాజ్యం అని చెప్పిన దేవా, వారిని ఆటంకపరచొద్దని మీరు చెప్పారయ్యా. బిడ్డలు నా తండ్రి లోకంలో జారిపోకుండా వారిని ఎలా మీ అడుగు జాడల్లో పెంచాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. మేము ఎంత చెప్పినా బిడ్డలు వినట్లేదు, వినరు నా ప్రభు, మా మాట లక్ష్య పెట్టరు. జాలిగల దేవ, మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచారు నా తండ్రి. మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చారు బాలులుగా ఉన్నప్పుడే నా ప్రభు. అంత గొప్ప ధన్యత నా ప్రభు మీ చిత్తమైతే మా బిడ్డలకి అనుగ్రహించండి నా తండ్రి. నీ బాల్య దినములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకు నేర్పిమని చెప్పారు నా ప్రభు. వాళ్ళకు నేర్పిస్తుంటే నా ప్రభు మా మాట వినట్లేదు నా తండ్రి. ఎలా నేర్పించాలి, ఎలా వాళ్ళని సరైన దారిలో నడిపించాలి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మాటకు లోబడే హృదయాన్ని, మీ మీద అనుకునే హృదయాన్ని, మీ వైపు తిరిగే హృదయాన్ని, మిమ్మల్ని ప్రేమించే హృదయాలని మా బిడ్డలకి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయి నా తండ్రి దుఃఖంలో ఎవరైతే ఉన్నారో, కుటుంబస్తులను కోల్పోయి దుఃఖంలో ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి దుఃఖాన్ని మొదట మీరు తీసివేసి నా తండ్రి సంతోషాన్ని నా ప్రభ ఓదార్పుని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నామయ్యా. ఇంకా ఎవరైతే నా తండ్రి ఎవరెవరి గురించి ప్రార్థించమని అడిగారో నా ప్రభ, ఏ ఏ సమస్యలు నా ప్రభ మరి ప్రార్థన విన్నపాలు పంపించారు. నేనేం పాటిదాన్నయ్యా, నేను అడిగితే వాళ్ళ సమస్యలు పోతాయి, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి జవాబు వచ్చిందా నా తండ్రి. బిడ్డలకు మనోనేత్రాలు తెరిచి నా ప్రభ మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నా ప్రభ వారి హృదయాలు తెరవండి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ పాదాల దగ్గరికి రావాలి. ప్రతి ఒక్కరు కన్నీటితో మీ పాదాలు పట్టుకోవాలి నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, టెస్ట్ల కోసం ఎవరైతే వెళ్తున్నారో, హెల్త్ చెకప్ కోసం ఎవరైతే వెళ్తున్నారో నా తండ్రి, ఎలాంటి అనారోగ్య సమస్య అయినా సరే నా ప్రభు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాది నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించటం, మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట లక్ష్య పెట్టలేదు. మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభు బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి థైరాయిడ్ అయినా, గుండె జబ్బులైన, ఆస్తమా, ఆయాసమైనా సరే, నరాల బలహీనత, పక్షవాతం, ఫిట్స్తో బాధపడేవాడు నా తండ్రి, కడుపులో గడ్డలతో, కడుపులో నా ప్రభు గర్భాశయ క్యాన్సర్ నా తండ్రి, గర్భాశయంలో నీటి పొడవులు, కిడ్నీలో రాళ్ళని నా ప్రభు, లివర్ ప్రాబ్లం అని నా తండ్రి, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడేవాడు నా ప్రభు, పెరాలసిస్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, దగ్గు, జలుబు, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అయ్యి ఉండొచ్చు, కానీ నా ప్రభ మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఒకానొక సమయంలో హిజ్కియా మరణకరమైన రోగముతో మరణానికి చేరువగా వచ్చి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు నా తండ్రి. హిజ్కియా అని ఒక కన్నీరు కార్చుట నేను చూశాను. నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పి నా ప్రభ అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు మాత్రమే నా ప్రభ బిడ్డలకు నా తండ్రి స్వస్థపరచగలరు నా ప్రభ. మేమెంత అడిగినా కూడా ఆ స్వస్థత మీ దగ్గర నుంచి రావాలి నా ప్రభ. మీ దగ్గర నుంచి స్వస్థత వస్తేనే బిడ్డలకి పూర్తి ఆరోగ్యం వచ్చింది నా తండ్రి. బిడ్డలు పూర్తిగా కోలుకోవాలంటే మీ హస్తం బిడ్డల మీద ఉంచితేనే నా ప్రభ. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. పసిపిల్లల దగ్గర నుంచి ముసలవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నూతన ఆరోగ్యాన్ని, నూతన బలాన్ని, శక్తిని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభ మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి కుటుంబాలకి మీ కాపుదల ఉంచండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని
అడుగుచున్నాం నా తండ్రి. అధికారులకు లోబడి జీవించమని మీరు చెప్పారయ్యా. ప్రతి ఒక్కరూ అధికారులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవా, బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఎవరైతే లోకంలో పడిపోతున్నారు, ఎవరైతే నా ప్రభు ఒకరితో ఒకరు సమాధానంగా లేకుండా నా తండ్రి, ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉన్నారు, మీ సేవ చేసే బిడ్డలే నా ప్రభు, మీ నామానికి అవమానం రాకూడదు నా తండ్రి. మా కోసం మీరు నా ప్రభు మానవునిగా జన్మించిన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మేము చేసిన తప్పులన్నీ క్షమించిన ప్రభు, మీ రక్తం మా కోసం మీ రక్తాన్ని కార్చిన తండ్రి. మా రక్తంలో నా ప్రభు ఎంత ఘోరమైన పాపులమో నా తండ్రి, ఎంత ఘోరమైన తప్పులు చేశాను. అలాంటి మమ్మల్ని నా ప్రభు మీ రక్తంలో కడిగిన తండ్రి, మీ బిడ్డలకు మమ్మల్ని చేర్చుకున్న మీ నామానికి మహిమ ఘనత రావాలి నా తండ్రి. కానీ మా వల్ల నా ప్రభు మీ నామానికి అవమానం వస్తుంది నా తండ్రి. అలాంటి పరిస్థితి నా ప్రభు ఇంకెప్పుడు రాకూడదు నా ప్రభు. జాలిగల దేవా, ప్రతి ఒక్కరి హృదయాలు తిప్పండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభు ధనాపేక్ష లేకుండా నా తండ్రి, నా ప్రభు ఉచితమైన సువార్తను నా ప్రభు ప్రేమగా అందించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ బిడ్డల గురించి, మీ సేవకుల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభు మా కళ్ళ ముందే నా ప్రభు బిడ్డలు దారి తప్పిపోతున్నారేమో అని నా ప్రభు బాధ నా తండ్రి. జాలిగల దేవా, మీకు మరుగైనది ఏదీ లేదు నా తండ్రి. మీ సేవ చేసే ప్రతి ఒక్కరి హృదయాలను మీరు పట్టుకోండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ ఈలోక ఆశలు, ఈలోక నా ప్రభ కోరికలు నా తండ్రి నశింపజేసి నా ప్రభ పూర్తిగా నా ప్రభ బిడ్డలు మీ వైపు తిరగాలి నా తండ్రి. లోకాన్ని అసహించుకోవాలి, లోక మర్యాదలకు లోబడకుండా నా ప్రభ పౌలు గారు ఏ విధంగా అయితే మీ సేవ చేశాడు, మీ పరిచర్య చేశాడు, ఒక్కరి మీద కూడా ఆధారపడలేదు. రాత్రి అంతా కష్టపడి పనిచేసి పగలంతా నా ప్రభు మీ సేవ చేశాడు. ఎంత గొప్ప సేవ నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించు నా ప్రభు. పౌలు గారికి ఇచ్చిన అదే హృదయాన్ని నా తండ్రి మీ సేవ చేసే ప్రతి బిడ్డలకి మీరు అనుగ్రహించమని నా ప్రభు అడుగుచిన వారి హృదయాలు నా తండ్రి మార్చివేయండి నా ప్రభ. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా ప్రభ ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి పౌలు గారు ఎలాంటి సేవ అయితే చేశారు అలాంటి సేవను నా ప్రభ మీ బిడ్డలు, మీ శిష్యులు నా తండ్రి ఎలాంటి సేవ చేశారు నా ప్రభ. సమస్తాన్ని నా ప్రభ అందరూ వారికి ఉన్న ఆస్తులన్నీ నా తండ్రి అమ్మి తీసుకొచ్చి మీ బిడ్డల, మీ శిష్యుల పాదాల దగ్గర ఉంచారు. అయినా సరే నా ప్రభ వాటిని కూడా ముట్టుకోలేదు నా తండ్రి. ఎంత గొప్ప మనసు నా ప్రభ. అదే మనసు ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలందరికీ నా ప్రభ అదే మనసు అనుగ్రహించి మనం అడుగుతున్నాం. మీ నామానికి అవమానం తెచ్చే ఏ క్రియలు కూడా బిడ్డలు ఉండనిపోద్దు నా తండ్రి, ఉండనిపోద్దయ్యి. జాలిగల దేవా, ఆ హృదయాన్ని మీరు మారిస్తేనే నా తండ్రి అపవాది చేతిలో బిడ్డలు పడకుండా వారి హృదయాన్ని మీ వైపు తిప్పమని అడుగుతున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా నా తండ్రి మేము చేసిన పనుల్లో నా ప్రభ ఏదైనా మా క్రియల వల్ల మీ మనసు గాయపడుంటే నా తండ్రి దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా ప్రభ. మా దేశానికి ఎవరైతే నా తండ్రి కాపుదల ఇస్తున్నారో ఆర్మీ అధికారులకు నా ప్రభ, ఆర్మీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి నా ప్రభ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి. మీ బలము, మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి కుటుంబాలకు కూడా నా ప్రభ మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే దూర ప్రాంతాల్లో, దూర దేశాలకు పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, ఉద్యోగాల కోసం వెళ్ళారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. దేశంగానే దేశం వెళ్ళినప్పుడు నా ప్రభ ఎవ్వరూ వారిని ఇబ్బంది పెట్టనివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరికి మీ బిడ్డల మీద జాలి, దయ పుట్టించి వారితో సమాధానంగా ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అక్కడ వాతావరణ పరిస్థితి ఎలాగున్నా సరే తట్టుకునే శక్తిని, బలాన్ని మీరిస్తేనే నా ప్రభా అయిన వాళ్ళని వదిలిపెట్టి, ఇంటి వారిని వదిలిపెట్టి, తోడబుట్టిన వాళ్ళని, తల్లిదండ్రులను విడిచిపెట్టి, భార్య భర్త నా ప్రభా, భర్తను విడిచిపెట్టి భార్య, భార్యను విడిచిపెట్టి భర్త నా ప్రభా, అందరిని విడిచిపెట్టి ఒంటరిగా నా తండ్రి దేశంగాని దేశానికి నా ప్రభా బిడ్డలు వెళ్ళారు నా తండ్రి. వారికి నా ప్రభా మీరే తోడుగా ఉండండి. ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని అనే ఆ మనస్సు, ఆలోచన బిడ్డలకు రానిపోతాయ్యా. వారి కుటుంబాలకు మీ తోడుంచి, మీ కృప బిడ్డలకు తోడుగా వచ్చి,
మీ కాపుదల బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు వారి యజమానికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించండి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ఏ అవసరం కోసం అంత దూరం బిడ్డలు వెళ్ళి కష్టపడుతున్నారు నా ప్రభా, ఆ అవసరం నా తండ్రి, ఆ సమస్య తీరే దారి, త్వరలో తీరే దారి మీరే చూపించండి నా తండ్రి. ఎవరు వారి మీద నిందలు వేయకుండా, అవమానకరంగా మాట్లాడకుండా, ఏ ప్రమాదం బిడ్డలకు రాకుండా, ఏ అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా మీ కాపుదల, మీ బలము, మీ శక్తి బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభా. సమస్యల మీదే వారి ఆలోచన పెట్టి నా తండ్రి నిద్ర లేకుండా ఉన్నారు ప్రభు. ఎవ్వరూ కూడా నా తండ్రి ఆలోచనలతో బిడ్డలు ఉండకూడదు నా ప్రభా. మీ మీద విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రికి అప్పగించాను. నా తండ్రి చూసుకుంటాడు నా సమస్య. నా తండ్రికి అప్పగించిన తర్వాత నేనెందుకు ఆలోచించాలి అనే హృదయాన్ని నా ప్రభా బిడ్డలో కలిగించి స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.